మీరే సిపి దగ్గర పోండి అని నేను సిపి దగ్గరికి వెళ్ళగొట్టాను. ఆ సిపి గారే చొరవ పెట్టి ఆ డాక్యుమెంట్ చూసి అతడు ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించిందని తెలుస్తున్నది. ఇది వాస్తవ పొజిషన్. ఆయన మీద కూడా మీరు చూడండి, శరణ్ మీద కూడా చాలా కేసెస్ ఉన్నాయి. దొంగ డాక్యుమెంట్స్ ఇచ్చిన కేసెస్. అదే తిరిగా కంపెనీ పెట్టి ఇండస్ట్రీ పైన రాధా టీఎంటీసీ సీల్ సప్లై చేయటం, అందులో బోకస్ పిటిషన్స్, షేక్ లెటర్స్, షేక్ బ్యాంక్ గ్యారెంట్లు అన్ని కేసెస్ ఉన్నాయి. ఆయన భార్య కూడా పాస్పోర్ట్ కూడా రద్దు చేశారు, భార్య పేరు మీద కూడా. అంటే ఇవన్నీ కేసెస్ కూడా ఉన్నాయి. ఇంకా పోలీస్ స్టేషన్లో చాలా కేసెస్ ఉన్నాయి ఆయన మీద. అసంటి వ్యక్తి డాక్యుమెంట్స్ సృష్టించి ఎన్ఆర్ఎస్ మోసం చేసి అసంటి వ్యక్తిని దయచేసి మీరు ప్రోత్సహించొద్దనేది నా విజ్ఞప్తి. ఇంకా చాలామంది ఎన్ఆర్ఎస్ను మోసం చేసిన వ్యక్తి. నేను రాజకీయాల్లో ఉన్నా, 40 ఏళ్ళ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. ఎన్నడూ కూడా ఈ ల్యాండ్ జోలికి కానీ నేను పోను. ఎవరన్నా దగ్గర వాళ్ళు వస్తే న్యాయం చేయండి, ఎటు న్యాయం ఉంటే అటు చేయమని చెప్తా తప్ప పలానాకు సపోర్ట్ చేసే వ్యక్తిని కాదు. నా రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా మచ్చలేదు. నన్ను ఎన్నో ప్రభుత్వాలు ఇరికేయాలని ప్రయత్నం చేసినాయి. నేను ఎన్నడూ కూడా ఎక్కడ కూడా నేను ఇరకలేదు. ఇరికిచ్చే ప్రయత్నం చేసినా నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది, వాస్తవాలు తెలుసుకొని నేను ప్రెస్ మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదో తొందరపడి నా మీద వీళ్ళు ఆరోపణ చేసినప్పుడు దయచేసి కొంత వాస్తవాలు తెలుసుకొని రాస్తే బాగుంటుందని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. రెండవది, ఈ ఇళ్ళ కూడా నాకు దీంట్లో సంబంధం లేదు. ఆ విజయ్ నాకు బంధువు అని చెప్తాను. ఒక నిమిషం రండి. ఆయన చెప్పింది ఏంటి, దయాకర్ రావు బంధువు పేరు మీద రిజిస్ట్రేషన్. మీరు ఇదన్నా ఒక్కసారి తెలుసుకోండి. ఆ విజయవాడ ఆయన మా క్యాస్ట్ కూడా కాదు, కాపు అంటున్నారా మీరు. అసలు కూడా బంధువు అని తప్పుడు ఆరోపణలు చేసి ఇవన్నీ కూడా పొలిటికల్గా ఎవరు లబ్ధి పొందాలనేది, నన్ను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. సరే, మీకు తెలుసు, నేను ఎన్నో కేసులు ఎదుర్కొన్నా. రాజశేఖర్ పిల్లలు చూశారు మీరు. నన్ను ఓబ్లాపురంలో పోలీసులతో కొట్టించి జైల్లో పెట్టారు. మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు మీద కేసులు పెట్టి జైల్లో పెట్టారు. వరంగల్లో కూడా కొంతమంది ఆ రోజు ల్యాండ్ కబ్జాలు చేస్తే నేను ధర్నా చేస్తే నేను జైల్లో పోయాను. ఉద్యోగ పేర్లో కూడా జైల్లో పోయాను. ప్రజల కోసం నేను పోరాటం చేశాను తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు ప్రజలకు కానీ ఎవరికి కూడా అన్యాయం చేసిన చరిత్ర లేదు. కావాలని సృష్టించి నా మీద తప్పుడు ఆరోపణ చేస్తే దయచేసి దీన్ని వివరణ చూసి ప్రెస్ మీడియా వాళ్ళందరూ కూడా రాయాలి. ఆ విజయ్ది కూడా మీరు ఒక్కసారి, ఆయన కూడా అమెరికా నుంచి పంపించాడు విజయ్. ఆయన వీడియో నాకు ఆయనే ఫోన్ చేసిండు. ఆయన నాకు ఎవరో కూడా సరిగ్గా పరిచయం లేదు. ఏదో నా దగ్గరికి ఒకసారి వచ్చిండట, నాకు ఫోన్ చేసి నా వీడియో పంపిస్తున్నా అన్న, నేను ప్రెస్ మీడియాకు కూడా అందరికి కూడా పంపిస్తున్నా, వీడియో ఒకసారి చూడు అని ఆ వీడియో కూడా పంపించారు. ఒక వీడియో మీరు అందరూ కూడా చూడవచ్చిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రెస్ మీడియాలో కూడా తెలియజేయవచ్చింది. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను విజయ్ మాట్లాడుతున్నాను, ఎడిషన్ విజయ్ నుంచి. ఈరోజు ఉదయం కొంతమంది మన మిత్రులు నాతో ఒక వీడియో షేర్ చేయడం జరిగింది. అందులో ఈ శరణ్ చౌదరి, వట్టేపల్లి శరణ్ చౌదరి అనే ఒక అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను,
మీరు నాకు నా కంపెనీలో నాతో పాటు పెట్టుబడి పెట్టండి, నాకు ఒక 20 కోట్లు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయండి, మీరు మీకు అధిక లాభాలు ఇచ్చి మీకు రిటర్న్స్ ఇస్తాను, మీ ఇన్వెస్టర్స్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది, అట్లాగే మాకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అని మాకు చెప్పి మాకు దొంగ డాక్యుమెంట్లు చూపించి ఎన్ఆర్ఐ అయిన నేను దాదాపు అమెరికా వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ఎన్ఆర్ఐ నేను నన్ను మోసం చేయాలనే ఒక దురుద్దేశంతో అతనికి 1 ఎకరం కూడా రిజిస్ట్రేషన్ కాకుండా నా పేరు 350 ఎకరాలు ఉందని నన్ను నమ్మబలికి నన్ను మోసం చేసి నా దగ్గర 5 కోట్లు అడ్వాన్స్ తీసుకొని ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామని చేయకుండా 3-4 నెలలు ఆపి తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేయండి అని వెనకబడితే 6 నెలలు టైం గడిపి చివరికి నా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయట్లేదు, నా డబ్బులు ఇవ్వకపోతే మేము వేరే దిక్కు లేక ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక అక్కడ ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియక ఒక హై లెవెల్లో ఒక కమిషనర్ ఆఫీస్లో వెళ్ళి కంప్లైంట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఎర్రబెల్లి దయాకర్రావు గారిని కలవడం జరిగిందండి. ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఇక్కడ తానా కన్వెన్షన్కి మా మిత్రుడు ఒక ఆయన, మా క్లోజ్ ఫ్రెండ్, ఆయనతో ఒకసారి మాట్లాడాలంటే ఇట్లా జరిగింది, మమ్మల్ని చీట్ చేశారు ఇట్లాగా అని చెప్తే ఆయన మా వర్షన్ ఇంటాకి ఒప్పుకున్నారు. వెళ్ళి సార్ ఇట్లా జరిగింది, మాకు అన్యాయం జరిగింది, మాకు ఇట్లా ఎన్ఆర్ఐస్ అయిన మమ్మల్ని ఇలా మోసం చేశారని చెప్తే ఆయన మీరు ఇది పోలీస్ శాఖ వారి సహాయంతో మీరు రిజాల్వ్ చేసుకోవాలండి, నేను ఇందులో ఎక్కువ మీకు హెల్ప్ చేసేదే ఉండదు అని చెప్పి ఆయన అప్పుడు కమిషనర్ మన సివి ఆనంద్ సార్ దగ్గరికి రిఫర్ చేశారు. నేను పర్సనల్గా వెళ్ళి సివి ఆనంద్ గారికి నాకు కంప్లైంట్ ఇచ్చి ఇట్లా జరిగిన విషయం, ఇట్లా డబ్బులు అడ్వాన్స్ ఇచ్చామండి, ఇట్లా 5 కోట్లు శరణ్ చౌదరికి ఇచ్చిన సంగతి కంప్లైంట్ రూపంలో ఆయన మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని మొత్తం సార్కి సబ్మిట్ చేసి ఇతని మీద చర్యలు తీసుకొని మా డబ్బులు మాకు ఇప్పించాల్సింది, మాకు న్యాయం చేయమని కోరాం. దయాకర్రావు గారు ఈ విషయంలో మాకు న్యాయం చేయడం కోసం మాకు సహాయం చేశారు తప్ప నాతో ఆయనకు ఎటువంటి వ్యాపార లావాదేవీలు కానీ, రాజకీయ లావాదేవీలు కానీ, మరే ఇతరైన కుటుంబ వ్యవహారాలు కానీ, బంధుత్వాలు కానీ ఎటువంటివి ఏమీ లేవండి. ఇది ఒక ఎన్ఆర్ఐకి జరిగిన అన్యాయానికి ఆయన పర్సనల్గా మేము వెళ్ళి రిక్వెస్ట్ చేయడం వల్ల ఆయన హెల్ప్ చేయడం జరిగింది తప్ప ఇందులో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి అనుబంధం లేదు. అట్లాగే ఈ శరణ్ చౌదరి అతను మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇప్పించండి, న్యాయం చేయమండి అంటే పోలీస్ స్టేషన్ వాళ్ళు మమ్మల్ని పిలిచి ఎంక్వైరీ చేసినప్పుడు